హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము చూడండి తవలపాకు చెట్టు అయితే చూపిస్తున్నా మీకు ఫ్రెండ్స్. ఎవరన్నా మీరు ఇంట్లో దేవుడి దగ్గర కానీ తినేటానికి కానీ అవసరానికి మనకు తవలపాకు దొరకనప్పుడు మీరు చిన్న చెట్టు పెంచుకోండి, మీకు ఈజీగా అయితే గ్రోత్ అయిపోతుందండి. చెట్టు చూడండి, మనం ఎప్పుడైనా పొలాల కాడ పోయినప్పుడు కానీ బయట కొనుక్కునేటప్పుడు కానీ ఇంత ఉన్న చెట్టు తెచ్చుకోండి. ఇంత చిన్న మొక్క తెచ్చుకున్నారంటే మీరు మొక్క అవసరం లేదండి, మీకు దొరికితే దాని కాడ కూడా తెచ్చుకోవచ్చు. ఇలా మంచి మట్టి వేసుకొని బాగా దాంట్లో పాతుకొని మీరు 3 రోజులకు ఒక్కసారి మనం కత్తి చూపించడం లేదండి. నేను కత్తి కానీ చాకు సహాయంతో ఇట్ట పైకి మట్టి అంతా మనం ఫ్రీగా చేసేసి దానికి 4 రోజులకు ఒక్కసారి వాటర్ అయితే వేసుకోవాలండి. నేను ఇంకొకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్, మనకి తాలపాకు చెట్టు కానీ ఏ చెట్టు అయినా కానీ నేను దాంతోపాటు కరివేపాకు చెట్టు కూడా వేసినానండి. బాగా పెరగాలంటే చూడండి, మనం రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఇలా వారానికి ఒక్కసారి ఏ చెట్లకన్నా సరే మీరు ఇలా పోసినారంటే చెట్లు బాగా అండి ఫ్రెష్గా పెద్ద బలంగా ఆకులతో వస్తాయండి. ఏమైనా కానీ మా తవలపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇది 2 months అవుతుందండి. నేను ఇది ఇంతవరకు అయితే కొమ్మ ఇంతవరకు వేసినాను నేను. ఇప్పుడు 2 months అయిందండి. నేను తొట్లో వేసి అలా పైకి దారం అయితే కట్టేసినానండి. ఇలా పెద్దగా వస్తాయండి ఆకులు. ఇలా 2 గ్లాసు వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి. రైస్ కడిగిన వాటరు. మీకు ఎవరికైనా చెట్లు ఇష్టమైతే ఇలానే చేసుకోండి. నేను కరివేపాకు చెట్టు కూడా వేసిన, ఇది కూడా చిన్న కొమ్మ వేసినానండి. కొమ్మ కాదు, చెట్టు తెచ్చేసిన. ఈ మధ్యలో నేను వాడేసినానండి. మళ్ళీ ఇది కొంచెం పెద్దదైనాక మీరు ఇక్కడ వరకు కట్ చేసినారంటే ఇది కూడా బాగా బలంగా కుచ్చు మాదిరిగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రైస్ వాటర్ మీరు 2 గ్లాస్ వేసుకున్నారంటే మీకు చెట్లు అనేది బాగా పెరుగుతుందండి. మీకు నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.